నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నిన్న వాడు జైని తిట్టాడు కదా, అందుకని మంగవాణ్ణి ఇంటి బయట నిలబెట్టి జైకి సారీ చెప్పాకే ఇంట్లోకి రమ్మని చెప్పిందే. వాడు అసలే మొండోడు కదా, వాడు రాత్రంతా అలాగే ఉండిపోయాడు. ఇందాకే వాడిని హాస్పిటల్కి తీసుకుపోయారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారండి? అసలు విషయం ఇది కాదు. మరి ఇంకేంటి, 2 ఇంజెక్షన్లు 4 టాబ్లెట్లు వేస్తే వాడికి తగ్గిపోతుంది కదా. అది కాదే, వాడిని చూడటానికి జై వెళ్ళాడు. వెళ్తే వెళ్ళని, మనకేంటి నష్టం? మనల్ని కూడా రమ్మంటేనే కదా కష్టం. ఓసి నిద్ర మొహమా, అభి పక్కన మంగం ఉంటుంది కదా, జై మంగం చూసేస్తాడుగా. అవును కదా, అందుకే నిన్ను నిద్ర లేపిందే. అమ్మో, మనం ఎలాగైనా మంగ జై కలవకుండా చేయాలి. అబ్బా ఎన్నిసార్లు ఆపుతాం పౌడరు? ఏదో ఒక రోజు వాళ్ళు కలవాల్సిందేగా, ఎన్నాళ్ళు ఆపుతాం? అంటే మనం ఇంకొన్నాళ్ళు బతకాలని నీకు లేదా? మనం ఇప్పుడే చచ్చిపోదామా? మనం ఎందుకు పోతాం? ఎందుకు పోమే, మంగన్ జై చూశాక ఇంటికి తీసుకొస్తాడు. మంగ మనల్ని చూసి మనం ఎప్పటి నుంచో తనకు తెలుసు అంటుంది. తెలిసినా మాకెందుకు చెప్పలేదని జై అంటాడు, ఈ ఇంట్లోంచి గెంటేస్తాడు. వీధిలోనైనా మనం ప్రశాంతంగా ప్రాణాలతో ఉంటామా అంటే ఆ గ్యారెంటీ కూడా లేదు. మంగ గురించి తెలిసి మాకెందుకు చెప్పలేదని స్వరూప మనల్ని జైల్లో పెట్టించడం, నిత్య మనల్ని చంపే మట్టిలో కప్పేయడం చేస్తుంది. పొద్దున్నే నిద్రలేపి మనం ఎలా చేస్తామో వివరంగా చెప్తున్నావేంటి పౌడరు? జై మంగ కలిస్తే మన గతి అంతే అని చెప్తున్నాను. త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం. ఈ పాటికి జై మంగని చూసేస్తే అట్నుంచటే ఏ కాశీకి వెళ్ళి సన్యాసులో కలిసిపోదాం. హిమాలయాలకు వెళ్తే ఇంకా మంచిది. అమ్మో, అక్కడికి కూడా నిత్య వస్తే ఏముంది, ఇక్కడైతే మట్టిలో కలిసిపోతాం, అక్కడైతే మంచులో కలిసిపోతాం, అంతే తేడా. అలా ఏం జరగదు. జై మంగను చూసుండడు. చూసేలోపు మనం వెళ్ళి ఆపుదాం. నేను రెడీ అయ్యేలోపు మీరు రెడీ అవ్వండి, త్వరగా బయలుదేరదాం.
మేడం చెప్పండి సార్. ఇక్కడ అభి అనే పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు, అటు వెళ్ళండి. డాక్టర్ గారు, సార్ ఇప్పుడు మా బాబుకి ఎలా ఉంది సార్? ఐఎమ్ సారీ అండి, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బీపీ బాగా డౌన్ అయింది, పల్స్ అస్సలు అందట్లేదు. మీరు రాత్రి తీసుకొచ్చినా బాగుండేది. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక మా వల్ల కాదు. వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. అక్కడ కూడా పేషెంట్ బ్రతికే అవకాశం 10% మాత్రమే ఉంది. సిస్టర్, త్వరగా రండి. రండి, త్వరగా తీసుకురండి. మీరు బయట వెయిట్ చేయండి. ఏడోకు దివ్య, ఏడోకు. అమ్మకేం కాదు. అభి ఏం కాదమ్మా. ఏమండి? ఆవిడికి ఏమైంది మీనాక్షి? అభి ఎలా ఉన్నాడు? అభి బతకడం కష్టం అని డాక్టర్ గారు చెప్పేశారండి. ఆ మాట వినగానే వదిన గారు స్పృహ తప్పి పడిపోయారు. అభి చూస్తే అలా, వదిన గారు చూస్తే ఇలా. ఏం జరుగుతుందో నన్ను భయంగా ఉందండి. పాపం దివ్య ఒంటరిదైపోయింది.
వచ్చింది మీ నాన్ననే పిచ్చిదనా. మా కోసం ఆ దేవుడే వస్తాడని మా అమ్మతో చెప్పాను. మీరు దేవుళ్ళ వచ్చారు. మా అన్నయ్యని అమ్మను కాపాడండి. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేనండి. అనాథనవుతానండి. మీకు దండం పెడతానండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. బంగారం, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి తల్లి? తప్పు, తప్పమ్మా. నువ్వు నా దేవతవి బంగారం, నా మంగవే, నా అమ్మవి. నీకు నా మాటలు అర్థమవుతాయో లేదో తెలీదు. 7 ఏళ్ల కిందట నా మంగ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ క్షణమే నా గుండె ఎందుకు ఆగిపోలేదో అర్థం కాలేదు. ఇప్పటి వరకు నేను తీసుకునే ప్రతి శ్వాస నాకు పరీక్ష. నేను బతికుండడానికి కారణం నిన్ను చూశాకే నాకు తెలిసి. వేరే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చా? అది కూడా రిస్కే అని ఇప్పుడు అనిపిస్తుంది సార్. ఐఎమ్ సారీ సార్. నైటే తీసుకొచ్చి ఉండుంటే నేను ఏదైనా చేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏం చేయలేను. నేను చేస్తాను. చారీ సార్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ 10 మినిట్స్లో ఇక్కడ ఉండాలి. సార్ 10 నిమిషాల్లోనా? 10 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ పేషెంట్ మొహం చూడని వాళ్ళు, పైగా ఈ సిటీ ట్రాఫిక్లో. సూర్యదేవర జై సూర్య, జై సూర్య చెప్పాడని చెప్పు. వాళ్ళ ఇంట్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా ఇక్కడ ఉండాలి. సార్, సిటీ కమిషనర్ కి కాల్ చేసి డాక్టర్స్ వచ్చే రూట్ లో ట్రాఫిక్ ఆపేయమని చెప్పు. డాక్టర్, టోటల్ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంచండి. సరే సార్, ఇదంతా 10 నిమిషాల్లో జరగాలి. నాకు అభి ఇంపార్టెంట్. అర్థమైందా? గాట్ ఇట్? ఓకే సార్.
నమస్తే సార్. నమస్తే సార్. డాక్టర్, బాబు లోపల ఉన్నాడు. వాడు నాకు కావాలి. అట్ ఎనీ కాస్ట్ డూ ఇట్. ఓకే సార్. పదండి సార్. రక్త సంబంధం ఎంత గొప్పది చంద్రిక. తన తండ్రిని తెలియక ఆ పసిపిల్ల జేవుల్లో కూర్చుంది. అభికి తన తండ్రిని తెలియక జై ఎంత చేస్తున్నాడు. తెలిస్తే ఇంకెంత చేస్తాడో. అప్పుడు సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మట్టిలో ఉన్నంత మాత్రాన బంగారం బంగారం కాకుండా పోతుందా? వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటో తెలియనంత మాత్రాన జయ వీళ్ళు తండ్రి కొడుకులు కాకుండా పోతారా? ఇది సత్యం చంద్రిక. ఇది జైకి చెప్పి మీరే ఆ తండ్రి కొడుకుని కలిపేలా ఉన్నారే. మనం వాళ్ళని కలపకపోయినా పర్వాలేదు, విడగొడుతున్నాం. పాపం చంద్రిక. వాళ్ళు అయ్యో పాపం అంటే మనల్ననే వాళ్ళెవరు? అయినా మనం విడగొడుతున్నా వాళ్ళు ఆగుతున్నారా? ఈ రకంగా అయినా కలుస్తున్నారు కదా. కలవాలి చంద్రిక. మనకు కష్టం వచ్చినా సరే వాళ్ళు కలవాలి. నోరు మూసుకోండి. పూట తిండి లేకపోతేనే తట్టుకోలేరు, ఇక వీధిని పడితే బ్రతకగలరా? ఎంత పెద్ద పామైనా వీక్ అయితే చీమ చేతిలో చచ్చిపోతుంది. అలాగే విలన్స్ వీక్ అయితే బ్రతకలేరు. మనం వీక్ అయితే నిన్ను నన్ను చంపడానికి నిత్య జై అక్కర్లేదు, దివ్య అభి చాలు. జీవిత సత్యం చెప్పు చంద్రికో. కాబట్టి వాళ్లపై కన్సర్న్ అవసరం లేదు, క్రూయల్గానే ఉండండి. ఏమండి, మా అన్నయ్యకు అమ్మకు ఏం కాదు కదండి? ఏం కాదు బంగారం. నాకు మా అమ్మ అన్న అన్నయ్య అన్న చాలా ఇష్టమండి. వాళ్ళకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. మనం ప్రేమించిన వాళ్ళు మనకు దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను ఫేస్ చేశాను బంగారం. నేను కూడా ఊహ తెలియని వయసులో ఒకరిని, ఊహ తెలిసాక ఒకరిని పోగొట్టుకున్నాను. నేను నీకంటే చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. 7 ఏళ్ల క్రితం నా మంగ చనిపోయింది. పక్క రూములో మంగ బతికే ఉందిరా నాయన. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే మంగ చనిపోయే టైంకి తను ప్రెగ్నెంట్. తన కడుపులో 2 కవల పిల్లలు ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. మంగ బ్రతికుండుంటే ఈ పాటికి నాకు నీలాంటి 2 పాపలు, అభి లాంటి 2 బాబులో ఉండేవారు. అభి దివ్యాలు నీ పిల్లలు అల్లుడు. అందుకేనా అండి మేమంటే మీకు ఇష్టం? అందుకే అని చెప్పలేను, అలాగని ఎందుకో కూడా చెప్పలేను. మీరు వస్తారని నేను ఊహించలేదండి. మీరు వచ్చినందుకు